ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 33 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవుడు మీ స్టీరింగ్ని తీసుకోవాలని ఆశపడుతున్నాడు. మీ స్టీరింగ్ మీద ఆయనకి అధికారం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. నేను మీకు ఒక బైబిల్ ఇన్సిడెంట్ని షేర్ చేస్తాను. దేవుడు మీ దగ్గర నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది మనం ఎలా ఇవ్వాలి, ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. నోవాహు కాలంలో లోకమంతా చాలా చెడిపోయింది. ఎంతగా చెడిపోయిందంటే, ఎవరైనా నాకు విధేయులు కలరా అని దేవుడు ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు నోవాహు తప్ప ఇంకెవ్వరు కనిపించలేదంట. అయితే దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నోవాహు, నేను ఈ లోకాన్ని అంతం చేయబోతున్నా, సో ఈ జలప్రళయం తీసుకురాబోతున్నా, నువ్వు అందరికీ చెప్పు, ఎవ్రీథింగ్, ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి చెప్పి ఎవరెవరైతే మారుతారో, ఎవరెవరైతే నమ్మి విశ్వసిస్తారో వారికి ఒక ఓడ కట్టు. ఆ ఓడ ఎన్ని ఇంచెస్ ఉండాలి, ఎలా ఉండాలి, ఎన్ని ఫుట్స్ ఉండాలి, ఏ వుడ్ని వాడాలి, ఎవ్రీథింగ్ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అంటే ఇలా కట్టాలి, ఇన్ని మూరలు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత విడ్త్ ఉండాలి, ఎవ్రీథింగ్ డైమెన్షన్స్ అయితే దేవుడు చెప్పాడంట. నాకు నిజంగా అనిపిస్తూ ఉంటుంది, మనకి 1-2 సార్లు చెప్తేనే సరిగ్గా అర్థం కావు డైమెన్షన్స్, నెంబర్స్. అలాంటిది నోవాహు ఒక్కసారి దేవుడు చెప్పగానే విని అది గుర్తుపెట్టుకుని కట్టాడంటే నిజంగా అప్పుడున్న శక్తి, జ్ఞాపక శక్తి ఎలాంటిదో అనిపించింది. సరే, కట్టమన్న తర్వాత ఈ నోవాహు ఏం చేస్తాడంటే మొత్తం ఓడంతా కడతాడు. కట్టి చాలా మంది అందులోకి తీసుకువెళ్ళాలని ఆశపడతాడు. అందరికీ చెప్తాడు, ఇలా దేవుడు నాకు కనిపించాడు, చెప్పాడు, ఇలా కట్టమన్నాడు, ఎవ్రీథింగ్ చెప్తాడు. ఎవరు నంబర్. జలప్రళయం అంటే ఏంటంటారు, ఎందుకంటే ఆ కాలంలో జలప్రళయం అనేది ఎవరి దగ్గర ఎక్కడా లేదు. ఓకే, పైనుంచి వర్షం కురుస్తుంది అంటే నవ్వేవారంట. సో దేవుడి సమయం రానే వచ్చింది. ఆ ఓడ తలుపు మూయబడింది. దేవుడే తలుపును మూసాడంట ఆ ఓడకి. ఓకే, కానీ ఇక్కడ మీరు గమనించారా, ఆ వచనాలన్నీ చదివితే దేవుడు ఇలా ఈ లెంత్ కట్టాలి, ఈ విడ్త్ కట్టాలి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేయడు, ఒకటి అసలు చెప్పని కూడా చెప్పాడు. ఏంటో తెలుసా? స్టీరింగ్. ఓడ యొక్క స్టీరింగ్ దేవుడు కట్టమని చెప్పాల. అంటే ఆ ఓడ స్టీరింగ్ ఎవరి దగ్గర ఉన్నట్టు? దేవుడి దగ్గర ఉన్నట్టు. ఒకవేళ ఓడలో ఆ స్టీరింగ్ నిజంగా కట్టుంటే నోవాహు తన అనుకూలంగా తన ఐడియాలజీ ప్రకారం ఆ ఓడని తిప్పేసి ఉండేటోడేమో, ఆ ఓడని మలిచేసి ఉండేటోడేమో. మనిషి స్వభావం కదా, ఎప్పుడైనా కూడా దేవునికి మనం లోబడుతున్నామంటే మన దగ్గర రిసోర్సెస్ లేకుండా లోబడతాం. మన దగ్గర రిసోర్సెస్ అన్నీ ఉండి అన్నీ మంచిగా ఉంటే దేవుడికి మనం లోబడం. దేవుడికి నేను ఎందుకు లోబడాలి అనే క్వశ్చన్ వస్తుంది. సో అందుకే దేవుడు స్టీరింగ్ గురించి నోవాహుకి చెప్పలేదు. నోవాహు యొక్క ఓడ స్టీరింగ్ దేవుడి చేతిలో ఉంది. అరారాతు కొండపైన ఆపాడు. ఇప్పుడు కూడా నీ జీవితంలో నీ స్టీరింగ్ దేవుడి దగ్గర ఉంటే ఆయన కొండ మీద ఆపే దేవుడే కానీ లోయల్లో కిందకి ఆపే దేవుడైతే కాదు. ఒక్కసారి దేవుడు నమ్ము. ఆయన నమ్మి ఆయన చేతులకి నువ్వు స్టీరింగ్ అప్పచెప్తే నువ్వు అనుకుంటావు, దేవుడికి నేను ఇచ్చింది చాలా మంచి పని చేశాను అని. ఎప్పుడు కూడా నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వవు, గిల్ట్ ఫీల్ అవ్వవు. ఇదైతే నేను ష్యూరిటీ ఇవ్వగలను. థ్యాంక్ యూ సో మచ్. మీ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? మీ లైఫ్ స్టీరింగ్ ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉందా? మీ చేతిలో మీ ఓన్ స్ట్రాటజీస్తో ఉందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.